సీతమ్మ తల్లి కూడా చెప్పింది ఏంటంటే ప్రకృతి నియమాలు మాకు పవిత్రాలే కాకుండా అభివృద్ధికి కూడా మూలాలు. ఎంత గొప్ప మాట. మళ్ళీ చెప్తాను లక్ష్మణి మాట. ప్రకృతి యొక్క నియమాలు పవిత్రాలే కాకుండా మా సమృద్ధికి మూలాలు, అభివృద్ధికి మూలాలు. ఎంత అద్భుతమైన మాట. ఆ విధంగా ప్రకృతిని గౌరవిస్తూ చూడండి, ఇప్పుడు పారబెట్టి చెక్కుతున్నా, గొడ్డలతో చెక్కుతున్నా, గడ్డపారతో చెక్కుతున్నా, భూమి పూజ చేస్తున్నా, దానికి నమస్కారం చేసుకుని సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నీ ఒంటి మీద నీ మీద కాలు మోపుతున్నందుకు నన్ను క్షమించమ్మా అని క్షమాపణ కోరుకుని మరి లేచి దండం పెట్టి క్షమాపణ కోరుతామే. ఎందుకంటే అమ్మ ఇటుకలు నువ్వు ఇచ్చినవే, ఈ చెట్లు నీవే, ఈ పళ్ళు బంగారం డ్రై ఫ్రూట్స్ అంటున్నావు, ఫ్రూట్స్ అంటున్నావు, పుష్పాలు అంటున్నావు. ఇన్ని రకాల తీగ ఒకటి ఎన్ని రకాల మనిషి ఎక్కడిది? ఇవన్నీ ఎవరు ధరించారు? ఈ గాజులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బంగారం ఎక్కడిది? ఇవన్నీ ఎవరు, ఏ భూమి నుంచి, ఏ ఖనిజాలు ఎక్కడి నుంచి తవ్వుకున్నాం మనం? ఇది గుర్తు పెట్టుకోడు మానవుడు.